మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో కొంతమంది సెక్యూరిటీ గార్డులు చేతివాటం బయటపడింది. వికలాంగులకు సదనం సర్టిఫికేట్స్ చేయిస్తామంటూ ఓ వ్యక్తి వద్ద సెక్యూరిటీ గార్డు 10,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. మోసపోయానని తెలుసుకుని ఎమ్మెల్యే షాజహాన్ భాషకు విషయం చెప్పాడు. లంచాలు తీసుకోవటం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సెక్యూరిటీ గార్డును వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డబ్బులు వసూలు చేసే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యల పైన మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారితో మాట్లాడి ఉన్న సమస్యలన్నీ చాలా క్లియర్గా మాట్లాడి మనం గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్ళు ఇస్తాం. ఇట్స్ కమిట్మెంట్ ప్రోగ్రామ్, ఎక్కడ దీంట్లో డిబేట్ అయ్యేది లేదు. ఇది కాకుండా ఇమీడియట్గా హెచ్డిఎస్ ఫామ్ చేసి కొన్ని రోడ్స్ సిస్టమ్ డ్రైనేజెస్ మొత్తం ఒక ఆర్డర్లో పెట్టి ఇది లోపల శానిటేషన్ ఎంత బాగుందంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. వేరే టౌన్ ఎక్కడా లేదు. ఆ విధంగా మన దగ్గర బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ గైనిక్ డాక్టర్స్ మొత్తం ఏరియాస్ ఇంకా చాలా క్లీన్గా పెట్టున్నారు. మదనపల్లి ప్రజలంతా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అవైల్ చేసుకోవచ్చు.